లక్ష్మీ స్టీల్స్ ప్రొపరేటర్ కె సతీష్ గారు సత్యనపల్లి వారు బహుకరిస్తున్నారు. రెండవ బహుమతి 15,116 రూపాయల మొత్తాన్ని ధనలక్ష్మి కన్స్ట్రక్షన్స్ శ్రీ ధనలక్ష్మి బ్రిక్స్ ఇండస్ట్రీస్ అచ్చంపేట వారు బహుకరిస్తున్నారు. మూడవ బహుమతి 12,116 రూపాయల మొత్తాన్ని బాసిరెడ్డి అనిమిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారు కుమారులు బహుకరిస్తున్నారు. నాలుగవ బహుమతి 10,116 రూపాయల మొత్తాన్ని ఇటుకబట్టి రమేష్ గారు అచ్చంపేట వారు బహుకరిస్తున్నారు. ఐదవ బహుమతి 8,116 రూపాయల మొత్తాన్ని చెరుకుపల్లి శ్రీను గారు చంద్రరాజుపల్లి వారు బహుకరిస్తున్నారు. ఆరో బహుమతి 6,116 రూపాయల మొత్తాన్ని సింకా ఏడుకొండ గారు బహుకరిస్తున్నారు. 6 బహుమతులను కూడా బహుకరిస్తున్నారండి. విజేతలు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి. తిరునాళ్ళ కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు లాండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు బెల్లంకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా మొదటి బహుమతి 20,116 రూపాయల మొత్తాన్ని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ బహుమతిని బహుకరిస్తున్న వారు శ్రీ శ్రీ సాయి మహాలక్ష్మి స్టీల్స్ ప్రొపరేటర్ కె సతీష్ గారు సత్తెనపల్లి వారు బహుకరిస్తున్నారు. ఆ బహుమతిని వారి చేతుల మీదుగా బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు గౌరవ మంత్రివర్యులు వెట్టిపతి రవికుమార్ చెలుకూరు నాగేశ్వరరావు గారు జే పొంగులూరు కమ్మాయి గౌరవ కార్తికేయ గారు మాసాయిపాలెం బెల్లపల్లి మండలం పల్నాడు జిల్లా రావాలి. నాగేశ్వరరావు గారు మొదటి బొమ్మ స్వీకరించండి. రండి. ఈ మొదటి బహుమతిని బహుకరిస్తున్న వారు శ్రీ శ్రీ సాయి మహాలక్ష్మి స్టూల్స్ ప్రొపరేటర్ కె సతీష్ గారు సత్తెనపల్లి వారి తరఫున ప్రవీణ్ కుమార్ గారు గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి చేతుల మీద బహుకరిస్తారు. క్లాస్ కొట్టాలి గట్టిగా. సార్ జోబులో పెట్టుకో, క్యాష్ జోబులో పెట్టుకో. లడ్డు కాదు బాగోదు. శ్రీ ధనలక్ష్మి బ్రిక్స్ ఇండస్ట్రీస్ అచ్చంపేట ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఇకే వెంకట రామాంజల్ గారు ఇసుకపల్లి నర్సరాబాద్ మండలం పల్నాడు జిల్లా 15,116 రూపాయలు. బాబు టైర్ పోతాయా? ఇక్కడ సాంప్రదాయం సంస్కృతి. ఓకే ఓకే. మూడవ బహుమతి 12,116 రూపాయల మొత్తాన్ని బాసిరెడ్డి అనిమిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బహుకరిస్తున్నారు. ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కందుల ఆదిలక్ష్మి గారు పెరుకపాడు, ఏలూరు లిప్తా చౌదరి గారు పోసపాడు. కందుల ఆదిలక్ష్మి గారు పెరుకపాడు, ఏలూరు లిప్తా చౌదరి గారు పోసపాడు. వారి జత 4,000 అడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఆచారం ఇక్కడ సాంప్రదాయంలో సంస్కృతి. సీనియర్ బండ వారు జయించిన బండే. అవును. నాలుగో బహుమతి 10,116 రూపాయల మొత్తాన్ని ఇటుకబట్టి రమేష్ గారు అచ్చంపేట వారు బహుకరిస్తున్నారు. ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు భూపతి శ్రీనివాసరావు గారు దిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా. ఓకే. సమయానికి నాలుగో బహుమతి 10,116 రూపాయల మొత్తాన్ని ఇటుకబట్టి రమేష్ గారు అచ్చంపేట వారు బహుకరించారు.
కొంచెం అటు బొక్కలు పోయండి, షర్టు పాడైపోతుంది. ఓకే, సాంప్రదాయ సంస్కృతి ఐదో బహుమతి 8,116 రూపాయలు మొత్తాన్ని చెరుకుపల్లి శ్రీను గారు చంద్రరాజుపాలెం. ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ముక్కంటి తేజ శ్రీను సాత్విక్, సన్నం జాగర్లముడి తెనాలి మండలం లోకల్ బూస్. శ్రీను సాత్విక్, సన్నం జాగర్లముడి తెనాలి మండలం గుంటూరు జిల్లా. గడ్డం వెంకన్నరసయ్య గారిని మాజీ సర్పంచ్ గారి పెద్దలు వారు ఎక్కడున్నా కానీ బహుమతి ప్రదర్శన కార్యక్రమం దేవాలయం దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అది ఆరో బహుమతి అన్న, ఒక బహుమతి ఉంది. ఆరో బహుమతి 6,116 రూపాయలు. పానుగంటి పుల్లయ్య గారి ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయండి, అందరూ కూడా వెళ్ళి భోజనం చేసి రావాలి. ఆరో బహుమతి 6,116 రూపాయలు సింకా ఏడుకొండల గారు బహుకరిస్తున్నారు. ఈ బహుమతిని కైవసం చేసుకున్నారు బూత్కూరు సుబ్బారెడ్డి గారు నందిరాజుపాలెం, కె భూలక్ష్మి గారు అనంతారం. 6,116 రూపాయలు. ఒక్క నిమిషం ఆగు. నేను రాలేదా? నన్ను అటు రోడ్లో కానీ అటు రోడ్లో దిగుతా. నేను అయిపోయింది, ఇంకేం లేదా? ఏ ఊరండి? నాదే దుర్గి. మరి తిరిగి రాలేదు, బావోళ్ళు ఉండాలి అక్కడ. అమ్మాయి ఇంకా ఏడుకొండల గారు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు. ఆరో బహుమతి 6,116 రూపాయలు. ఈ బహుమతిని బూత్కూరు సుబ్బారెడ్డి గారు నందిరాజుపాలెం వారు కైవసం చేసుకున్నారు, స్వీకరించారు. సుబ్బారెడ్డి అంట రేపటి నుండి చూడండి మాయి.